ఇక్కడ కురుక్షేత్రంలో కూడా ఉన్నారు. అటువంటి స్వరూపాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారన్నమాట ఇక్కడ భీష్మాచార్యులు. ఎంతో ఆనందంగా, ఎంతగా ఆ స్వరూపాన్ని మరలా, మరలా గుర్తు తెచ్చుకుంటున్నారు. భీష్మాచార్యులు ప్రార్థన చేస్తున్నాడు. కృష్ణ, నేను నిన్నెంత ఇబ్బంది పెట్టాను కృష్ణ, ఎంత కష్టం పెట్టాను కృష్ణ. ఆ రోజు ప్రతిజ్ఞ చేశాను, అర్జునుడిని తప్పకుండా చంపేస్తాను అని బాణాలు ఏస్తూ, 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 ఏస్తూ ఉంటే ఒక క్షణం ఏమైందంటే అర్జునుడు ఓడిపోతాడు అనే క్షణానికి వచ్చేసరికి ఏం చేశాడు తెలుసా అండి కృష్ణుడు? తాను ఇలా లేసి భీష్ముడు వచ్చే బాణాలన్నిటినీ కూడా తన కవచం పైన తీసుకున్నారండి. ఆ బాణం ఎప్పుడైతే భీష్మాచార్యుల యొక్క బాణం ఎప్పుడైతే కృష్ణుడికి వచ్చి తగిలిందో వెంటనే ఆ కవచం విరిగిపోతుందన్నమాట. దాని తర్వాత వచ్చే బాణాలన్నీ డైరెక్ట్ గా కృష్ణుడికి తలగటం స్టార్ట్ అయ్యాయి అన్నమాట. కురుక్షేత్ర యుద్ధంలో పాపం స్వామి ఎన్ని బాణాలు తన పైన తీసుకున్నారో తెలుసా అండి? ఎంత కష్టపడ్డారు తన భక్తుడైన అర్జునుని కాపాడడానికి కృష్ణుడు. భక్తవత్సలుడు మన స్వామి. అటువంటి భక్త వాత్సల్యాన్ని గుర్తు తెచ్చుకొని ఈరోజు భీష్మాచార్యులు కృష్ణుడిని స్తుతిస్తున్నారనమాట. అయ్యా, నీకు నీ భక్తులంటే ఎంత ప్రేమయ్యా, ఎన్ని కష్టాలు పడ్డావయ్యా, ఎంతగా సంరక్షించావయ్యా అర్జునుడిని నువ్వు. మనకి ఈ రోజు కూడా చెన్నైలో ట్రిప్లికెన్ తిరువల్లిక్కేని అనే దివ్యదేశానికి వెళ్తే అక్కడ కృష్ణుడు ఎంతగా ఆ కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని సంరక్షించడానికి ఎన్ని దెబ్బలు తిన్నాడో అదే రూపంలో మనకి పార్థసారథిగా ఈ రోజు దర్శనమిస్తారండి. ఆ యొక్క స్వామి యొక్క శరీరాన్ని చూస్తే మొత్తం దెబ్బలతో ఉంటుందన్నమాట. మొత్తం దెబ్బలు తగిలి ఉంటాయి. మీరు దగ్గరగా చూసారనుకోండి, స్వామికి ముఖం పై నుంచి శరీరం మొత్తం కూడా దెబ్బలన్నీ ఉంటాయన్నమాట. అలా పాపం చాలా కష్టపడి తన భక్తుణ్ణి గుర్తు తెచ్చుకున్నారు. కాబట్టి అటువంటి ఆ యొక్క భక్తవత్సలుడైన కృష్ణుడు నా యొక్క మనసులో ఎప్పటికీ ఉండుగాక అని ప్రార్థన చేస్తున్నారన్నమాట ఇక్కడ భీష్మాచార్యులు కృష్ణుడితో. అయ్యా, ఆ రోజు నేను ప్రతిజ్ఞ తీసుకున్నా, ఎలాగైనా సరే ఈ కృష్ణుడి యొక్క ప్రతిజ్ఞను నేను భంగం చేస్తా. అటు ఆయన ప్రతిజ్ఞ తీసుకున్నాడు, ఏమనండి? కురుక్షేత్ర యుద్ధం మొత్తంలో నేను అస్త్రం పట్టను అని. కానీ భగవంతుడి యొక్క గొప్పతనం ఏంటో తెలుసా అండి? తన ప్రతిజ్ఞనైనా సరే బ్రేక్ చేసేసి తన భక్తుల యొక్క ప్రతిజ్ఞని మాత్రం నిలబెడతాడట. అందుకోసం ఏం చేశాడు భీష్ముడు? ఆ రోజు ఎంత యుద్ధం చేస్తున్నాడంటే భయంకరమైన యుద్ధం, మామూలు యుద్ధం కాదండి. ఆ రోజు చెప్తారు, ఒక 25,000 అర్జునులకి సమానమైన శక్తి కలిగవాడట భీష్మాచార్యులు. అట్టి భీష్ముణ్ణి ఓడించటం అంటే కష్టం కాదు. అలా యుద్ధం చేస్తున్నప్పుడు ఒకరోజు కృష్ణుడికి ఎంత కోపం వచ్చిందో, అర్జునుడి పైన బాణాలేస్తావా అని ఒక్కసారి రథం నుంచి కిందికి దుంకేసరికి అర్జునుడు ఏం చేస్తున్నాడో అర్థం కాదు. కృష్ణుడు ఆ క్షణంలో వెంటనే పక్కనున్న రథ చక్రాన్ని పట్టేసుకుంటాడండి. పట్టేసుకొని భీష్ముడి వైపు పరిగెత్తుతూ వెళ్తూ ఉంటాడనమాట. అప్పుడు అర్జునుడు ఏం చేస్తాడు తెలుసా? కృష్ణ, కృష్ణ, వద్దు కృష్ణ, అలా చెయ్య కృష్ణ, నా పరువు పోతుంది కృష్ణ, నువ్వెళ్ళి ఈరోజు భీష్ముడిని ఏదైనా చేస్తే అర్జునుడు చేతగాడని చెప్తాడు. నీ యొక్క ఇంత పెద్ద ఒక చక్కటి దృఢమైన ఒక నిశ్చయం చేసుకున్నావు, నువ్వు అస్త్రం పట్టనని, ఇదేమొచ్చింది సడన్ గా? ఈ అస్త్రం ఎందుకు పట్టుతున్నావు? ఎందుకు ఈ కలంకం మనకి? వద్దు కృష్ణ అని చెప్తే అసలు కృష్ణుడు ఏం వినడానికి రెడీగా లేడండి. నా భక్తుని నువ్వు అలా చేస్తావా అని చక్రం పట్టుకొని పరిగెత్తుతూ ఉంటే అర్జునుడు గాల్లో లేసి ఇలా భూమిలోకి దిగేసరికి ఈయన మోకాల వరకు కూడా భూమిలోకి వెళ్ళిపోతాడండి అర్జునుడు. అప్పుడు ఇంకా కృష్ణుడి యొక్క కాలు పట్టుకుంటే ఒక 10 ఫీట్ల అర్జునుడిని లాక్కుంటే వెళ్ళి అప్పుడు ఆగుతాడు కృష్ణుడు. అప్పుడు వెనకాల తీసుకొస్తారండి. అప్పుడు భీష్ముడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, ఎలా అయితే నీ యొక్క భక్తుల యొక్క సంరక్షణ కోసం, నీ యొక్క భక్తులు ఇచ్చిన మాట నిలబెట్టడానికి నీ సొంత మాట కూడా లెక్క చేయకుండా చక్రాన్ని పట్టుకొని నా వైపు చెమటలు కారుతూ కోపంగా ఎలా అయితే పరిగెత్తుకుంటూ వచ్చావో ఆ స్వరూపం నాకు ఎప్పటికీ గుర్తుండుగాక. ఆ స్వరూపంలో ఆ స్వామికి నేను ఎప్పటికీ కూడా దాసుడయ్యుండుగాక అని ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ భీష్మాచార్యులు అనమాట. అటువంటి అద్భుతమైన రూపాన్ని స్వామి స్మరిస్తూ, అయ్యా నీ యొక్క అందం ఎటువంటిది అని అంటే, గోపికలందరూ కూడా నీ యొక్క అందంలో రమిస్తూ నీ యొక్క గుణకీర్తననే చేస్తూ, నువ్వు లేకపోతే ఎంత వాళ్ళు నీ యొక్క ఆనందాన్ని ఆస్వాదన చేస్తూ ఉంటారు. అటువంటి గోపికలు నీ యొక్క అందాన్ని అర్థం చేసుకున్నారు. ఆ రోజు రాజసూయ యజ్ఞంలో నీకు అగ్రపూజ చేస్తూ ఉంటే అక్కడ ఉండే ఋషులు మునులు వాళ్ళందరూ ఏమనుకున్నారట తెలుసా అండి? అసలు ఎంత అందంగా ఉన్నాడు కృష్ణుడు, ఎంత అందంగా ఉన్నాడు కృష్ణుడు అని అంటే, బ్రహ్మగారు ఈయనని చేయటంలోనే తన మొత్తం శక్తిని మొత్తం కూడా కోల్పోయినట్టున్నాడు.
ఈ వ్యక్తిని చేయటంలో ఆయన యొక్క మొత్తం క్రియేటివిటీ, ఆయన మొత్తం టాలెంట్, ఆయన మొత్తం శక్తిని మొత్తం కూడా ఈ స్వరూపాన్ని రచించటంలోనే పోయినట్టుంది అని అక్కడ ఉండే వాళ్ళందరూ అనుకున్నారట. కానీ తెలియదు కదండి వాళ్ళందరికీ ఈయనే బ్రహ్మని సృష్టించిన వాడు అక్కడ కూర్చున్నాడని. అలా యోగులు మునులందరూ కూడా ఆయనని ప్రార్థన చేశారట ఆ రాజసూయ యజ్ఞం నాడు. ఇటువంటివన్నీ కూడా భీష్ముడు గుర్తు తెచ్చుకుంటున్నాడు. కృష్ణ ఎప్పటికీ కూడా నువ్వు నా మనసులో ఇలానే ఉండాలి. ఆ విజయ సఖా అర్జునుడి యొక్క స్నేహితుడుగా, ఎలా అయితే భక్త వత్సలుడుగా నీ భక్తుల్ని కాపాడడానికి నువ్వు ఏదైనా చేయడానికి తయారవుతావో అటువంటి కృప కలిగిన శ్రీకృష్ణ ఎప్పుడూ కూడా నా మదిలో అలానే ఉండు అని ప్రార్థన చేస్తూ మొత్తం తన చిత్తాన్ని కృష్ణుడి యొక్క స్వరూపం పైన భీష్మాచార్యులు పెట్టి నిర్వికల్ప సమాధి పొంది తన యొక్క ప్రాణాన్ని విడిచిపెట్టారు. దర్శనం చేస్తూ కృష్ణుణ్ణి భావన చేస్తూ కృష్ణ రూప, కృష్ణ నామ, కృష్ణ లీల, కృష్ణ గుణాల అన్నిటినీ కూడా తరుచుకుంటూ ఆ రోజు భీష్మాచార్యులు తన యొక్క శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారనమాట. ఎప్పుడైతే భీష్ముడు తన శరీరాన్ని వదిలేశారో అండి, ఒక్కసారిగా సూర్యుడు అస్తమిస్తే ఎలా అయితే పక్షులన్నీ కూడా నిశ్శబ్దమైపోతాయో అలా కురుక్షేత్రం మొత్తం నిశ్శబ్దమైపోయింది. ఒక్క మాట ఎవ్వరు మాట్లాడలేకపోయారు. సూర్యుడు అస్తమిచ్చినట్టుగా భీష్మాచార్యులు ఈ శరీరాన్ని వదిలి భగవంతుడి యొక్క లోకానికి చేరుకున్నారనమాట. వెంటనే ఆకాశం నుంచి దేవతలందరూ కూడా దుందుబినాదం చేస్తూ అలానే అద్భుతమైన పుష్పవృష్టిని కురిపించారు భీష్మాచార్యుల యొక్క సద్గతిని చూసి, ఆయన యొక్క భగవద్లోక ప్రయాణాన్ని చూసి. అప్పుడు అందరూ కూడా చాలా విశేషమైన ఒక అంత్యేష్టి సంస్కారాన్ని యుధిష్ఠిర మహారాజు అందరూ కూడా పాండవులందరూ కూడా చక్కగా చేసి, దాని తర్వాత యుధిష్ఠిర మహారాజుని హస్తినాపుర రాజుగా నియోగించి ఆయనతో పాటు కొద్దిసేపు గడిపి కృష్ణుడు మరలా ఇక్కడ నుంచి ప్రారంభమయ్యి ద్వారకకి వెళ్ళాలి కదండి. ఇక్కడ ఎంత ప్రేమిస్తున్నారో ద్వారక వాసులు కూడా అంతే కదండి. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ ప్రేమ. కానీ వెళ్ళకుండా ఎన్ని రోజులు ఉంటాడండి హస్తినాపురంలో? ఇంత కురుక్షేత్ర యుద్ధం చేయించేశారు, ఇన్ని నెలలు ఉన్నారు, అయినా సరే వీళ్ళు వెళ్ళనివ్వట్లేదు. సరే అయ్యా, ఇక మనం ప్రస్తావన చేద్దాం, ఇక మనం బయలుదేరుతాము అని చెప్పి కృష్ణుడు హస్తినాపురం నుంచి ద్వారక బయలుదేరాలి అని రథం పైన ఆసీనులు అయ్యారనమాట. అసలు